నిజామాబాద్ అభివృద్ధిలో దివంగత డి. శ్రీనివాస్ జ్ఞాపకాలను ప్రజలు మరచిపోలేరు. ధర్మపురి సంజయ్ సాల్గ్ తెలంగాణలో మాత్రమే కాదు, నిజామాబాద్లో కూడా దివంగత ధర్మపురి శ్రీనివాస్ జ్ఞాపకాలను మరచిపోలేము. సర్వధర్మ సమభవ కార్యక్రమం కోసం నిర్వహించిన ర్యాలీలో ఆయన పెద్ద కుమారుడు మరియు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్ ఈ విషయాన్ని చెప్పారు. నిజామాబాద్ మాజీ రాజ్యసభ ఎంపీ మరియు కాంగ్రెస్ నాయకుడు దివంగత ధర్మపురి శ్రీనివాస్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన కుమారుడు నిజామాబాద్ నగరంలో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మతాలకు సంబంధించిన అన్ని మతాల ర్యాలీలు జరిగాయని అన్నారు. నేను దివంగత ధర్మపురి శ్రీనివాస్ కుమారుడిని కావడం గర్వంగా ఉంది. అందుకే ఈ రోజు నేను సర్వధర్మ బరాబర్ కోసం ర్యాలీని నిర్వహించాను. అన్ని వర్గాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీకి హాజరయ్యారు. మా బ్యూరో నివేదిక, నిజామాబాద్ నుండి కాళిదాస్ ఆంటోజీ. బైట్ డి. సంజయ్, మాజీ మేయర్ మరియు కాంగ్రెస్ నాయకుడు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. చాలా మంది వక్తలు మాట్లాడుతూ సంజయ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం, సంజయ్ పిలిస్తే ఈ కార్యక్రమం అయింది కాదండి. వీళ్ళందరూ కలిసి పిలిపిస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది. నాకు వచ్చిన ఆలోచన కూడా కాదు. నాకు అబద్దాలు ఆడనని అన్నగారు చెప్పినా కదా, నేను బాగా తక్కువ ఆడతా అవుతాను. ఈ ఆలోచన షేక్ హుసేన్ గారు నాతో అన్నారు. అన్నాక వీళ్ళందరినీ కలపడంలో నా పాత్ర ఉంది. తనకు వచ్చిన ఆలోచన అసలు మొట్టమొదటిగా ఈరోజు నిజామాబాద్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మిత్రుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని నువ్వొక్కడివే అంటావు, నిజామాబాద్ లో మౌలవీలు అన్నారు అని ఛాలెంజ్ చేస్తే స్టార్ట్ అయిన కథ ఇది. అయిన తర్వాత నేను మా మౌలవీలు నాకున్నటువంటి పరిచయాలు, నాకు మా నాన్న ద్వారా వచ్చినటువంటి పరిచయాలు అవి. తను ఏర్పాటు చేసినటువంటి, తను చాలా కష్టపడి హైదరాబాద్ లో ఎర్ర బస్ ఎక్కి కలెక్టరేట్ దగ్గర దిగి నాకు ఎవరు లిఫ్ట్ ఇస్తారా అని వెయిట్ చేసి ఓ చేతకు బండి మీద ఎక్కి సుభాష్ నగర్ లో కిరాయి ఇంట్లో ఉంటుండే, అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ పోయి ఇవాళ ధర్మపురి అనే ఒక పేరుకు నేషనల్ లెవెల్ పేరు తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు, ఆయన కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. అది మొట్టమొదటిగా పుట్టిన, నా తర్వాత పుట్టిన వాళ్ళ సంగతి నేను మాట్లాడతలేను. ఆయన ఆదర్శం అందరినీ కలుపుకొని ఊర్లో పోవటం, అదే బాటలో నేను నడుస్తున్నా. చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో ధర్మపురి శ్రీనివాస్ గారి వారసుడు ఎవరు అని అడిగారు. ధర్మపురి శ్రీనివాస్ గారి వారసుడు సంజయో మరొకరు అనేది కాదు. ధర్మపురి శ్రీనివాస్ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతి నిజామాబాద్ పౌరుడు, నిజామాబాద్ వాళ్ళందరూ, వీళ్ళందరూ ధర్మపురి శ్రీనివాస్ వారసులే. ఆయన చాలా కష్టపడి నిజామాబాద్ లో, ఇటు మనకు చూస్తే మహాత్మా గాంధీ గారి విగ్రహం, అటు చూస్తే చాచా నెహ్రూ గారి విగ్రహం, ఇంకా కొంత ముందుకు పోతే అల్మా ఇక్బాల్ మన మాన్యుమెంట్, ఇట్లా ఇవన్నీ ఏర్పాటు చేసి కనీసం తన పేరు కూడా ఆ బోర్డు మీద లేకుండా వీటిని ఏర్పాటు చేసి ఆయన పేరు కూడా పెట్టుకోలే. అంత గొప్ప మనసున్న వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ గారు. ఈ రోడ్లే గాని, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇక్కడ ప్రతిసారి నేను మేరుగున్నప్పుడు డైలీ పోతుండే. ఆడ మన ఎస్ఆర్ మల్లయ్య బుక్ స్టాల్ దగ్గర వాటర్ లీక్ అవుతుండే, ఇక్కడ వాటర్ లీక్ అవుతుండే. ఇవన్నీ ఇప్పుడు వాటర్ లీక్ అయితలేవు. ఎందుకు అయితలేవు అని అంటే, ఢిల్లీకి పోయి జైపాల్ రెడ్డి గారిని పట్టుకొని కుమారి శల్య గారు మనకు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. చేస్తే నిజాం సర్కార్ అప్పటి పైప్ లైన్ ని మార్చి మనం కొత్త పైప్ లైన్ వేసుకున్నాం. అప్పటి నుంచి ఇక్కడ లీకేజీలు బంద్ అయినాయి. మళ్లీ తర్వాత ఇంకేమైనా డెవలప్మెంట్ అయిందా? ఓం నమ శివాయ, ఏమైతే లేదు. ఇక ఈరోజు మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది. వీళ్ళందరూ ఈరోజు ఇవాళ
హిందువులు, సిక్కులు, ముస్లింస్, అందరూ కూడా క్రిస్టియన్ అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి మేమందరం ఒకటే అని మీరు ఇంత ఎండలో కూడా నిల్చొని ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ బ్రాహ్మణ సమాజమే కాదు, వైశ్య సమాజం ఉన్నది, పద్మశాలీలు ఉన్నారు, మునురు కాపులు ఉన్నారు, గాన్ల సంఘం వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఏది నాయ బ్రాహ్మణ సంఘం ఉంది, పూసలోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మన రజక సంఘం ఉంది, ముద్రాజ్ సంఘం ఉన్నది, వంజరోళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఎస్సీలో మళ్ళీ ఇద్దరు వచ్చారు. సో అందరూ ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ మహాత్మా గాంధీ గారికి ఒక పూలమాల